వీధి కుక్కల వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది. కుక్క కాట్లు, సంరక్షణ, వీధి కుక్కలను చంపటం వంటి అంశాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వీధి కుక్కలు, కోతుల వ్యవహారం కూడా ఎజెండాగా మారింది. మొత్తంగా వీధి కుక్కల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా తయారైంది. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి? దీనిపై జంతు ప్రేమికులు ఏమంటున్నారు? వాజ్ స్టోరీ. దేశంలో వీధి కుక్కలను నియంత్రించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు దాడులు చేస్తుండటంతో వాటిని నిర్మూలించాలనే డిమాండ్లు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో వీధి కుక్కలతో పాటు కోతుల బెడద కూడా ఎక్కువైంది. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వీధి కుక్కలు, కోతుల్ని నిర్మూలిస్తామంటూ అభ్యర్థులు ప్రజలకు హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత కొన్ని గ్రామాల్లో వీధి కుక్కలను చంపడం కూడా ఇప్పుడు పెద్ద వివాదంగా మారి కేసుల వరకు వెళ్లింది. వీధి కుక్కల మరణాలపై జంతు ప్రేమికులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల 250 వీధి కుక్కలు చనిపోవడం హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో కామారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 3 గ్రామాల పరిధిలో వీధి కుక్కల సంహారం జరిగిందన్న ఫిర్యాదుతో ఆయా గ్రామాల సర్పంచులను నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కుక్కలను నిర్మూలిస్తామని హామీ ఇచ్చి గెలవడంతో ప్రజల ఒత్తిడితో కుక్కలను చంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే వారిపై కేసులకు కారణమైంది. వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యింది. వీధి కుక్కలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారించిన ధర్మాసనం ఇటీవలే కీలక తీర్పు వెలువరించింది. కుక్క కాట్ల కారణంగా భారత్ ప్రతిష్ఠ దిగజారుతోందని అభిప్రాయపడింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని సూచించింది. 8 వారాల్లో కుక్కలన్నింటినీ షెల్టర్ హోమ్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు, వాటి వల్ల ప్రమాదాలు ఎదుర్కొంటున్న ప్రజల మధ్య ఘర్షణల నేపథ్యంలో పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. దేశంలో సామాన్య పౌరులను వీధి కుక్కల దాడులు వణికిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క కాటు వంటి ఘటనల్లో చికిత్స కంటే నివారణే ఉత్తమమని అభిప్రాయపడింది. అయితే వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్ కు తరలించాలన్న సుప్రీం ఆదేశాలపై పలువురు జంతు ప్రేమికులు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీపై అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఆమె వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమే అయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలిపివేస్తున్నామని పేర్కొంది. మరోవైపు ప్రముఖ నటి రేణు దేశాయ్ కూడా వీధి కుక్కల నిర్మూలనను తీవ్రంగా ఖండించారు. ఎక్కడో ఓ కుక్క కరిస్తే వందలాది జీవాలకు విషమిచ్చి చంపడమేంటని ప్రశ్నించారు. మొత్తంగా వీధి కుక్కల వ్యవహారం దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది.